అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వంట చేసే ఓపిక లేదనేసరికి మా హస్బెండ్ వెంటనే జొమాటోలో ఆర్డర్ పెట్టాడండి. చికెన్ లాలీపాప్స్ అండ్ బిర్యానీ ఆర్డర్ పెట్టాడు రాజుగారి బిర్యానీ నుంచి. సో క్వాంటిటీ అయితే చాలా ఎక్కువ వచ్చింది, బట్ ప్రైస్ అయితే చాలా తక్కువ అండి. 250 ఏదోతో పడింది బిర్యానీ. లాలీపాప్స్ కూడా మనకి 190 అలా వచ్చేసాయి అనమాట. 5 pieces వచ్చాయి లాలీపాప్స్. అంటే మిగతా అన్నిట్లో కల్లా ప్రైస్ తక్కువ ఇదే ఉంది. బట్ ఇంత ప్రైస్ తక్కువకి ఎలా ఉంటుందో, క్వాంటిటీ తక్కువ ఇస్తాడో లేదా క్వాలిటీ తగ్గిద్దా అని చెక్ చేస్తే రెండూ కూడా బాగున్నాయండి. క్వాంటిటీ వచ్చింది అండ్ క్వాలిటీ కూడా బాగుంది, టేస్ట్ కూడా బాగుందండి. సో నాకైతే బాగా నచ్చింది రాజుగారి బిర్యానీ నుంచి. అండ్ తక్కువ ప్రైస్లో అనిపించిందండి. నేను రివ్యూస్ కూడా చాలా చూశాను యూట్యూబ్లో. రాజుగారి బిర్యానీ ఏంది తక్కువ ప్రైస్లో ఉంది, ఇది ఏమైనా బాగోదేమో లేకపోతే క్వాలిటీగా ఉండదేమో అని చెక్ చేశాను యూట్యూబ్లో. చాలామంది రివ్యూస్ అయితే ఇచ్చారండి. సో వీళ్ళకి చాలా బ్రాంచెస్ కూడా ఉన్నాయి. హైదరాబాద్లో రాజుగారి బిర్యానీ తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు నాకు తెలిసి. సో అండ్ క్వాంటిటీ రెండు ఎక్కువ వస్తుంది. ప్రైస్ ఫ్రెండ్లీగా ఉండేది రాజుగారి బిర్యానీలోనేనండి. చూస్తే లాలీపాప్ చూడండి ఎంత టేస్ట్గా ఉందో, ఫ్రెష్గా అనిపించింది చికెన్ కూడా నాకు. అండ్ చూడండి ఎంత క్వాంటిటీ ఇచ్చారో. ఒక్క బిర్యానీ ప్యాకెట్కే 250 ఏమో పడిందండి బిర్యానీ. లాలీపాప్స్ వచ్చేసి చెప్పాను కదా 5 pieces వచ్చాయండి, 190. క్వాలిటీ ఏమైనా బాగోదేమో అనుకున్నాను కానీ చాలా టేస్టీగా ఉన్నాయండి. అండ్ పీసెస్ వరకు పక్కన పెట్టుకొని ఎన్ని పీసెస్ వచ్చాయని చెప్పి క్యాలిక్యులేట్ చేస్తున్నాను, ఎన్ని పీసెస్ వచ్చాయని. 2 లెగ్ పీసెస్ వచ్చాయి అండ్ 4 ఫ్రై పీసెస్ ఇచ్చారండి. సో ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి, మీకు కూడా తెలుస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. చూస్తున్నారు కదా చికెన్ ఎలా ఉందని చూపిస్తున్నాను ఇక్కడ. టేస్ట్ అయితే బాగుందండి. ఒక్కసారి ట్రై చేయండి మీకు కనుక నచ్చితే. మీరు కనుక తినాలనుకుంటే రాజుగారి బిర్యానీని స్విగ్గీ జొమాటోలో కూడా మనకి అవైలబుల్గా ఉందండి. నేను కూడా రివ్యూస్ చూసే ఆర్డర్ పెట్టానండి, చాలా బాగుంది. ఇది మా సండే లంచ్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.